అందరికీ నమస్కారం. కరోనా మహమ్మారి కరాళ నృత్యం చేస్తూ మరణ మృదంగం మ్రోగిస్తూ ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తూనే ఉంది. గత 2 సంవత్సరాలుగా ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేసినటువంటి ఈ కరోనా అంచెలంచెలుగా ఎదుగుతూ తన యొక్క రూపాన్ని మార్చుకుంటూ ఫస్ట్ వేవ్ అనేది నవంబర్ 17 ఫస్ట్ కేసు అనేది చైనాలో వుహాన్ అనే సిటీలో మొట్టమొదటి గుర్తింపబడ్డది. 3-4 నెలల్లోనే అది ప్రపంచాన్ని చుట్టి వచ్చింది. ఫస్ట్ వేవ్ మనకు పెద్దగా దీని గురించి పెద్ద తెలియదు, అందువల్ల చికిత్స కష్టమైంది, వ్యాక్సిన్ లేకపోయింది. అది ముఖ్యంగా హై రిస్క్ పేషెంట్స్, హార్ట్ పేషెంట్స్, డయాబెటిక్స్, వయోవృద్ధులని అఫెక్ట్ చేసింది. తర్వాత 8 నెలల్లోనే మనం వ్యాక్సిన్ తయారు చేసుకోగలిగాం. కానీ సెకండ్ వేవ్ అనేది ఫస్ట్ వేవ్ కంటే మరింత ప్రమాదకరంగా వచ్చిన డెల్టా వేరియంట్ ఎక్కువ మందిని పొట్టన పెట్టుకుంది. దాని యొక్క ప్యాథోజెనిసిటీ ఎక్కువగా ఉండడం వల్ల మార్టాలిటీ ఎక్కువగా ఉంది. అనేక మంది హాస్పిటల్ అడ్మిట్ అవ్వాల్సి వచ్చింది. ఆక్సిజన్ రిక్వైర్మెంట్స్ పెరిగినాయి, లంగ్ డ్యామేజ్ పెరిగింది. ఆ సెకండ్ వేవ్ అనేది నిజంగా నరకాన్ని చూపించని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అది ఏదో విధంగా సమసిపోయింది. వ్యాక్సిన్ చాలా వరకు ఇవ్వగలిగాం. భారతదేశం అత్యంత గొప్ప వ్యాక్సినేషన్ ప్రోగ్రామ్ చేయగలిగింది అనుకున్న సందర్భంలో మూడవ వేవ్ చిన్నపిల్లలకు సోకుతుందని చెప్పి గత సంవత్సరం సెప్టెంబర్, అక్టోబర్లో అనుకున్నాం. అందువల్ల పీడియాట్రిక్ మాస్క్లు కానీ, వెంటిలేటర్స్ కానీ, లేక అవసరమైనటువంటి ఆక్సిజన్ సప్లై కానీ తయారు చేసుకుని సంసిద్ధతతో ఉన్నాం. కానీ థర్డ్ వేవ్ రాలేదు, చిన్నపిల్లల్ని ఇన్ఫెక్ట్ చేయలేదు. చూస్తే నవంబర్, డిసెంబర్లో మూడవ వేవ్ ఒమిక్రాన్ వేరియంట్ అని వచ్చింది. అది మరింత ఎక్కువ ట్రాన్స్మిసిబిలిటీ, అంటే ఎక్కువ మందిని ఇన్ఫెక్ట్ చేయగలుగుతుంది. కానీ దానివల్ల వచ్చే డ్యామేజ్ తక్కువగా ఉంది. అదొకటే ఇందులో కొసమెరుపు. కాబట్టి ఎక్కువ మంది ఇన్ఫెక్ట్ అవుతున్నారు, కానీ వారికి హాస్పిటలైజేషన్ కానీ వాళ్ళ మరణాలు కానీ చాలా తక్కువగా ఉండడం అనేది ఒక విధంగా సంతోషించదగ్గ విషయమే. అయితే దీనివల్ల ఆ వ్యక్తులకు ఇమ్యూనిటీ బాగా వస్తుందని, ఈ క్రమంలో మనం ఆల్రెడీ 2 డోసులు మన ప్రజానికానికి ఇచ్చున్నాము హై రిస్క్ గ్రూప్కి. 3వ డోసు దాన్ని ప్రికాషనరీ డోస్ అన్నారు. ఆ థర్డ్ డోస్ కూడా తీసుకోమని చెప్పారు హై రిస్క్ ఉన్న వాళ్ళకి, 60 years దాటిన వాళ్లకు, లేక ఇమ్యూనిటీ తక్కువగా ఉన్న వాళ్లకు. ఈ విధంగా మన ఒమిక్రాన్ వేరియంట్ అంత ప్రమాదకరం కాదని మనం అనుకుంటున్నాం. ఒమిక్రాన్లో మొట్టమొదటిగా BA.1 అనే వేరియంట్ వచ్చింది. ఆ తర్వాత BA.2 అనేది ప్రిడామినెంట్గా ఎక్కువ శాతం ప్రపంచ దేశాల్లో మన దేశంలో కనబడ్డది. ఆ తర్వాత ఏ వేరియంట్ అని చూసుకోవడం అవసరం లేదు, ఎందుకంటే జినోమిక్ సీక్వెన్సింగ్ చేయడం చాలా ఖర్చు అవుతుందని చెప్పి ఏవేవి అయినా పర్లేదు, దానికి ఉండవలసినటువంటి ప్రికాషన్స్ మాత్రం ఒకటి మాస్క్, సోషల్ డిస్టెన్సింగ్, శానిటైజేషన్, ఈ 3 SMS ప్రిన్సిపల్ అదే ఫాలో అవ్వాలని, వ్యాక్సినేషన్ తప్పకుండా తీసుకోవాలని, 2 డోసులు మినిమం కంపల్సరీ, 3వ డోసు అవకాశం ఉంటే ఇక అవసరమని గైడ్లైన్స్ చెప్తుంటే తీసుకోమని చెప్పాం. ఇక ఒమిక్రాన్తో కరోనా అంతమవుతుందని ఒక ఆశాభావం మాత్రం కలిగింది. ఎందుకంటే ఎంతోమంది ఇన్ఫెక్ట్ అవుతున్నారు, వారికి ఇమ్యూనిటీ వస్తుంది, రక్షణ వ్యవస్థ మరింత పటిష్టం అవుతుంది. కానీ వారికి పెద్దగా జబ్బు లక్షణాలు లేకపోవడం సంతోషకరమైన విషయమే. ఇక 3వ వేవ్, ఇక చివరి వేవ్ ఏమో ఇక కరోనా అంతమవుతుందని ఆశపడుతున్న ఈ సందర్భంలో మళ్ళీ ఒమిక్రాన్ వేరియంటే ప్రపంచాన్ని గడగడలాడించడం మొదలుపెట్టింది. అదేంటి అంటే గత వారంలో చైనాలో లాక్డౌన్ ప్రకటించారు. బ్రిటన్ లోపల కూడా వీకెండ్ లాక్డౌన్ ఉంది. కొరియాలో అయితే 3 రోజులు ఇంటి పట్టున ఉండాలని చెప్పి, స్వచ్ఛందంగా ఉండాలని చెప్పి, ఎందుకంటే కరోనా కేసెస్ పెరుగుతున్నాయి. కొరియాలో అయితే ఒక్క రోజులోనే 2,15,000 కేసులు రావడం, చైనాలో అయితే వారానికి ఆల్మోస్ట్ 50,000 నుంచి 60,000 కేసులు రావడం. ఇలా గమనిస్తూ పోతుంటే అనేక దేశాలు, UK అయితే చిగురుటాకులాగా వణిగిపోతూ ఉంది. ఎందుకంటే వారికి 2 సంవత్సరాల్లో రానటువంటి కేసులు ఇప్పుడు ఒక్కసారిగా ఉవ్వెత్తున ఎగిసిపడే కెరటంలాగా కరోనా వస్తుంది. ఇది కొత్త వేరియంట్ ఏమో అనే అనుమానం అయితే రేకెత్తిస్తూనే ఉంది. కానీ దీన్ని పరికించి చూసినట్లయితే ఇది కూడా ఒమిక్రానే, కానీ దానిలో కొత్త వేరియంట్ అని, ఈ వేరియంట్ పేరు XE అని పెట్టారు. అంటే ఒమిక్రాన్ XEలో ఏముంటుంది అంటే అంతకుముందున్న 2 స్ట్రెయిన్స్ ఒమిక్రాన్ BA.1 మరియు BA.2 ఆ రెండింటి యొక్క కలయిక వల్ల వచ్చిన రికాంపిటెంట్ హైబ్రిడ్ వేరియంట్గా దీన్ని పేర్కొనొచ్చు. అదే ఒమిక్రాన్ XE. దీనివల్ల ఇన్ఫెక్టివిటీ మరింత ఎక్కువగా ఉందని, ముందు స్ట్రెయిన్స్ కంటే ఎక్కువ మంది ఇన్ఫెక్ట్ అవుతారని, అందువల్ల తప్పకుండా ప్రజలు అన్ని జాగ్రత్తలు పాటించాలని చెప్పి, హాస్పిటలైజేషన్ అంత ఎక్కువగా లేకపోయినా సరే పాజిటివ్ అయ్యే వాళ్ళు మాత్రం తప్పనిసరిగా పెరుగుతూనే ఉన్నారు. అందుకే దేశాలన్నీ కూడా వ్యాక్సినేషన్ 2 డోసులు తీసుకున్నారా లేదా, కరోనా టెస్ట్ నెగిటివ్ ఉంటేనే వారి దేశాలకి అనుమతించే అవకాశం ఉంది. WHO ఇచ్చిన క్రైటీరియా ప్రకారం కరోనా అనేది ముగిసిపోలేదు. ఇది 4th వేవ్ అని పిలవాలా లేక 3వ వేవ్ యొక్క కొనసాగింపు అని పిలవాలా తెలియకపోయినా సరే జాగ్రత్తలు మాత్రం తప్పనిసరి. ఈ కొత్తగా వచ్చినటువంటి ఒమిక్రాన్ XEకి స్పెషల్గా తీసుకోవాల్సిన అదనపు జాగ్రత్తలు ఏమి లేవని,
మనకు ఉన్నటువంటి జాగ్రత్తలు మనం విస్మరించినప్పుడు తప్పకుండా మళ్ళీ దీని బారిన పడే అవకాశం ఉందని, దీని యొక్క పుట్టుపూర్వతరాలు కానీ లేక దీని యొక్క పూర్తి లక్షణాలు కానీ వ్యాధి లక్షణాలు తెలియకపోవడం వల్ల జాగ్రత్తలు పాటించమని, ఎవరైనా సరే ఎప్పుడైతే మనము నిర్లక్ష్యం వహిస్తామో అప్పుడే మనకి ప్రమాదం కలుగుతుందని, అలాంటి ప్రమాదం దూరంగా ఉండాలని చెప్పి మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ మీ చుట్టూ ఉన్నవారు కానీ సమాజం కానీ మీ దేశం కానీ యావత్ ప్రపంచం కానీ జాగ్రత్తగా ఉండాలంటే, రక్షణ పొందాలంటే మూల సూత్రాలను విస్మరించకూడదు. అది ఒమిక్రాన్ ఎక్సీ కావచ్చు లేక అంతకుమించిన ఏవేవైనా సరే. చివరికి పాలసీ ఎలా వచ్చిందంటే బ్రిటన్లో లివింగ్ విత్ కోవిడ్ స్ట్రాటజీ, అంటే జీవితకాలం ఇది ఉంటే ఏం చేయాలి అనేవి చెప్తున్నారు. చైనాలో అయితే 0 ఇన్సిడెన్స్ ఆఫ్ కోవిడ్, అంటే అసలు కొత్త కేసు రాకుండా ఉంటే ఏం చేయాలి అనేటువంటి ఆ దిశగా పరిశోధనలు జరుగుతున్నాయి. కాబట్టి భారతదేశంలో మనం వ్యాక్సిన్ తప్పకుండా తీసుకుని ఉంటామనే భావిస్తున్నాను. లేని పక్షంలో ఎవరైనా సరే తప్పకుండా తీసుకోవాలి. ఇప్పుడు వ్యాక్సిన్ కొరత లేదు. ప్రపంచంలోకెల్లా అత్యంత గొప్ప వ్యాక్సినేషన్ ప్రోగ్రాం కానీ అత్యంత విజయవంతమైనది, అత్యంత భారీ స్థాయిలో జరిగింది వ్యాక్సినేషన్ ప్రోగ్రాం భారతదేశం అని ప్రపంచ దేశాలు వేణోళ్ళు కీర్తిస్తున్న ఈ సందర్భంలో మీరందరూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, తద్వారా ఒమిక్రాన్ ఎక్సీ భారతదేశంలోకి రాకుండా చూడాలని, వచ్చినా పెద్దగా దుష్ప్రభావాలు లేకుండా ఉండాలని, భవిష్యత్తులో వచ్చే ఏ వేవ్కైనా మనం సంసిద్ధంగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను.